ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి వనపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. ఉసీనర వృత్తాంతం. యమునా ప్రాంతంలో ఉసీనరుడు అనేక యజ్ఞాలు చేసి ఇంద్రుణ్ణి మించిపోయాడు. అతని మహాత్మ్యాన్ని తెలుసుకొనడానికై ఇంద్రుడు డేగగాను అగ్ని పావురంగాను అయి అక్కడకు వెళ్ళారు. డేగకు భయపడిన పావురం శరణు కోరుతూ రాజు తొడమీద వాలింది. ఇప్పుడు డేగ రాజును, రాజా, నువ్వు గొప్ప ధర్మాత్ముడవని ప్రసిద్ధి. ఆకలితో బాధపడుతున్న నా ఆహారమైన ఈ పక్షిని ఎలా రక్షిస్తావు అని అడిగింది. ఈ పావురం ప్రాణాలు రక్షించమని నన్ను ఆశ్రయించింది. దీనిని ఎలా విడిచిపెడతాను అన్నాడు రాజు. నా ఆహారం నీవు అపహరిస్తే నేను ఆకలితో మరణిస్తాను. నేను మరణిస్తే నా కుటుంబం అంతా మరణిస్తుంది. ఏది ఎక్కువ పాపమో ఆలోచించుకో. నా ఆహారం నాకిచ్చివెయ్యి అంది డేగ. నీవు మరొక ఆహారం ఏదైనా తినవచ్చు. శరణుజొచ్చిన దానిని నేను విడవజాలను అని రాజు అన్నాడు. నీకు ఈ పావురం మీద అంత ప్రేమ ఉంటే ఈ పావురం మాంసం నీ శరీరం నుండి నాకు కోసి ఇయ్యి అంది డేగ. ఇది నీవు నాకు చేసిన గొప్ప అనుగ్రహం అని నేను భావిస్తాను. ఇదిగో నా మాంసం కోసి తక్కెడలో తూచి ఇస్తున్నాను అంటూ మాంసం కోసి ఒక ప్రక్క వేసి మరొక పక్క కపోతాన్ని కూర్చుండబెట్టాడు. కపోతం బరువు మాంసం బరువు కంటే ఎక్కువ ఉంది. ఇంకా కోసివేశాడు. అయినా చాలలేదు. అప్పుడు తానే తక్కెడలోనికి ఎక్కాడు. అప్పుడు ఆ డేగ, రాజా, నేను ఇంద్రుణ్ణి, ఈ కపోతం అగ్ని. నీ ధర్మబుద్ధిని పరీక్షించడానికి ఈ విధంగా చేశాం అని రాజుకు చెప్పింది. ఇంద్రాగ్నులిద్దరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. యుధిష్ఠిరా, ఇది ఆ ఉసీనరుడు నివసించిన ఆశ్రమం అని లోమసుడు చూపించాడు. అష్టావక్రుని వృత్తాంతం. లోమసుడు యుధిష్ఠిరునకు ఒక పవిత్రమైన ఆశ్రమం చూపుతూ ఇలా అన్నాడు. యుధిష్ఠిరా, ఇది ఉద్దాలకుని పుత్రుడైన జగత్ప్రసిద్ధుడైన శ్వేతకేతువు ఆశ్రమం. అతడు మనుష్య రూపంలో ఉన్న సరస్వతిని ప్రత్యక్షంగా చూచాడు. ఆ యుగంలో బ్రహ్మకృత్తులలో అత్యుత్తములైన మేనమామ మేనల్లుళ్ళు ఉండేవారు. కహోడుని పుత్రుడైన అష్టావక్రుడు మాతులుడు, శ్వేతకేతువు భాగినేయుడు. వీరిద్దరూ పూర్వం విదేహరాజు యజ్ఞశాలకు వెళ్ళి అక్కడ బంది అను పండితుణ్ణి నిగ్రహించారు.
యుధిష్ఠిరుడు అడుగగా వీరి కథనే లోమశుడు సవిస్తరంగా చెప్పాడు. ఉద్దాలకునికి కహోడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఉద్దాలకుడు అతనికి సర్వ విద్యలు నేర్పి తన కుమార్తె సుజాతను ఇచ్చి వివాహం చేశాడు. ఆమె గర్భవతి అయినది. గర్భంలో ఉన్న అగ్ని సమానుడైన శిశువు తండ్రితో, "నువ్వు రాత్రంతా అధ్యయనం చేస్తున్నావు, ఇది సరిగా ఉన్నట్లు లేదు" అన్నాడు. శిష్యుల మధ్య ఉండగా ఇలా ఆక్షేపించినందుకు కోపంతో కహోడు, "నువ్వు కుక్షిలో ఉండగానే నన్ను ఆక్షేపిస్తున్నావు, 8 వంకరలతో పుడతావు" అని శపించాడు. అతడు అలాగే పుట్టడం చేత అష్టావక్రుడు అయ్యాడు. అతని మేనమామయైన శ్వేతకేతువు అతనితో సమాన వయస్కుడు. ఆ శిశువు అష్టావక్రుడు గర్భంలో ఉండగా పీడ అనుభవిస్తున్న సుజాత ధనహీనుడైన భర్తతో, "మహర్షి, 10వ మాసం నడుస్తున్నది, ధనం లేదు, ఈ ఆపద ఎలా దాటగలను" అని అంది. కహోడు ధనం యాచించడం కోసం జనకుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ బందీ వాదంలో అతనిని ఓడించి నీటిలో ముంచివేశాడు. సూతుడు ఆ విధంగా కహోడుని నీటిలో ముంచివేసినట్లు విన్న ఉద్దాలకుడు, "ఈ విషయం అష్టావక్రునికి చెప్పవద్దు" అని సుజాతతో అన్నాడు. జనించిన తరువాత అష్టావక్రుడు ఉద్దాలకుడే తన తండ్రి అని, శ్వేతకేతువు సోదరుడని అనుకునేవాడు. 12 ఏళ్ల ప్రాయంలో ఉన్న అతడు ఒకనాడు ఉద్దాలకుని ఒడిలో కూర్చొని ఉండగా చూచి, శ్వేతకేతువు, "ఇది నీ తండ్రి ఒడి కాదు" అంటూ చెయ్యి పట్టుకొని లాగివేశాడు. అతడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళి, "నా తండ్రి ఎక్కడికి వెళ్ళాడు" అని అడిగాడు. ఆమె విషయం అంతా చెప్పింది. అష్టావక్రుడు శ్వేతకేతువుతో, "మనం జనక మహారాజు యజ్ఞశాలకు వెడదాం, అక్కడ బ్రాహ్మణుల శాస్త్రవాదాలు వినవచ్చు, మనకు కూడా విద్యలో పాటవం కలుగుతుంది" అన్నాడు. ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. యజ్ఞశాల ద్వారాల మధ్య ద్వారపాలకులు వారిని అడ్డగించారు. "పండితులే కాని బాలులు లోనికి పోకూడదు" అన్నాడు. "మేము కూడా పండితులమే, అందుచేత మేం కూడా వృద్ధులమే, తల నెరిసినంత మాత్రాన ఎవ్వడూ వృద్ధుడు కాడు, జ్ఞానం కలవాడు బాలుడైన వృద్ధుడే. నతేన స్థవిరో భవతి ఏనాస్య ఫలితం శిరః, బాలోపి యః ప్రజానాతి తం దేవాః స్థవిరం విదుః. వనపర్వము 133:11. గడచిన సంవత్సరాలను బట్టి గాని, తల నెరవడం చేత గాని, ధనం చేత గాని, బంధువుల చేత గాని ఒకడు గొప్పవాడు అనగా మహాన్ కాడు. ఎవడు సాంగవేదాధ్యయనం చేసినవాడో అతడే గొప్పవాడు అని ఋషులు ధర్మనిర్ణయం చేశారు. న హాయన్నైర్న ఫలితైర్న విత్తేన న బంధుభిః ఋషయశ్చక్రిరే ధర్మం యో నూచానః స నో మహాన్. వనపర్వము 133:12. ద్వారపాల, మేం రాజును చూడాలి,
లోనికి పోనీ అన్నారు ఆ బాలులు. రాజు దగ్గరనే ఉన్నాడు, ఆయనకు వినపడేటట్లు ఆయనను స్తుతించండి అని ద్వారపాలుడు చెప్పగా ఆ బాలులు ఎలాగో రాజును మెప్పించి లోపల ప్రవేశించారు. బందికి అష్టావక్రునికి జరిగిన వాదనలో బంది ఓడిపోయాడు. ఇతడు విద్యావంతులైన బ్రాహ్మణులను నీటిలో ముంచివేశాడు. ఇప్పుడు ఇతడు ఓడిపోయాడు కాన వీనిని నీటిలో ముంచివేయండి అన్నాడు అష్టావక్రుడు. బందీ ఇలా అన్నాడు: జనక మహారాజా, నేను వరుణుని పుత్రుడను. నీ యజ్ఞం జరుగుతున్న కాలంలోనే నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం కోసం బ్రాహ్మణులను పంపాను. వరుణుని యజ్ఞం చూడడానికి వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి వస్తారు. ఇంతలో వరుణుని పూజలందుకొని పూర్వం నీటిలో ముంచబడిన బ్రాహ్మణులందరూ తిరిగి వచ్చారు. అష్టావక్రుడు తండ్రి అయిన కహోడునికి నమస్కరించాడు. వారందరూ ఆశ్రమానికి వెళ్ళారు. బంది నీటిలో మునిగి తండ్రి అయిన వరుణుని వద్దకు వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళిన తరువాత కహోడు అష్టావక్రుని తల్లి సమక్షంలో అతనితో, నీవు ఈ సమంగా నదిలో ప్రవేశించు అన్నాడు. అలా ప్రవేశించిన వెంటనే అష్టావక్రుని శరీరంలోని వంకరలన్నీ తొలగిపోయి అతని అవయవాలన్నీ సమంగా అయ్యాయి. యుధిష్ఠిరా, ఈ సమంగా నది ఇదే, దీనిలో స్నానం చెయ్యండి అన్నాడు లోమశుడు. రైభ్య యువక్రీతుల కథ. లోమశుడు వినశనం మొదలైన మరికొన్ని క్షేత్రాల మహాత్మ్యాన్ని చెప్పి రైభ్య యువక్రీతుల కథను కూడా సవిస్తరంగా వర్ణించాడు. భరద్వాజుడు, రైభ్యుడు ప్రాణమిత్రులుగా ఉండేవారు. రైభ్యునకు అర్వావసువు, పరావసువు అను కుమారులు. భరద్వాజునకు యువక్రీతుడు అను కుమారుడు ఉండేవారు. రైభ్యుడు, అతని పుత్రులు కూడా మంచి విద్వాంసులు. భరద్వాజుడు తపశ్శాలి. రైభ్యుణ్ణి, అతని పుత్రులను విప్రులందరూ ఎక్కువగా సత్కరించడము, తన తండ్రిని సత్కరించకపోవడము చూచి యువక్రీతుని మనస్సులో అసూయ, బాధ కలిగాయి. అతడు వేదజ్ఞానం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షం అయి ఏమి కావాలని అడిగాడు. ఇంద్రా, తపస్సు చేత సమస్త జ్ఞానము సంపాదించాలని కోరుతున్నాను. ఎందువలననగా వేదాలను గురుముఖతః అధ్యయనం చెయ్యాలంటే చాలా కాలం పడుతుంది అన్నాడు యువక్రీతుడు. ఇంద్రుడు, ఇది సరియైన మార్గం కాదు. నువ్వు వెళ్ళి గురుముఖతః వేదాధ్యయనం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. యువక్రీతుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి నివారించినా అతడు తన పట్టు వదలకుండా ఘోరమైన తపస్సు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు వీనిని తపస్సు నుండి మరల్చడానికై ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక అతివృద్ధుడు, దుర్బలుడు అయిన బ్రాహ్మణుని రూపంలో యువక్రీతుని ఆశ్రమం దగ్గరకు వచ్చి పిడికిళ్లతో ఇసుక పోస్తూ
గంగపై సేతువు నిర్మించడం ప్రారంభించాడు. ఆ బ్రాహ్మణుని యువక్రీతుడు, "ఏమిటి చేస్తున్నావు?" అని పరిహాసపూర్వకంగా అడిగాడు. "మనుష్యులు గంగానదిని దాటడానికై సేతువు నిర్మిస్తున్నాను" అని బ్రాహ్మణుడు అన్నాడు. "బ్రాహ్మణ, ఈ మహాప్రవాహం అడ్డుకోవడం నీ తరం కాదు. మరొక మంచి పని ఏమైనా చెయ్యి" అన్నాడు యువక్రీతుడు. "నువ్వు వేదం స్వాధీనం చేసుకొనడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, అలాగే నేను చేస్తున్నాను" అన్నాడు ఆ బ్రాహ్మణుడు. యువక్రీతుడు విషయం అర్థం చేసుకున్నాడు. "దేవరాజా, నీవు చేస్తున్న ఈ ప్రయత్నం అంతా వ్యర్థమైనట్లే. నా ప్రయత్నం కూడా వ్యర్థమైతే నీకు ఏది శక్యమో అది చెయ్యి. నేను ఇతరులందరికంటే గొప్పవాడనవడానికి తగిన వరాలియ్యి" అని యువక్రీతుడు కోరాడు. "నీకు నీ తండ్రికి కూడా వేదాలు వాటంబట అవే స్ఫురిస్తాయి" అని ఇంద్రుడు వరం ఇస్తూ, "ఇంకా ఏమి కావాలన్నా అవి లభిస్తాయి" అన్నాడు. యువక్రీతుడు ఆనందించి తండ్రి దగ్గరకు వెళ్ళి, "తండ్రి, నేను వరాలు సంపాదించాను. మనిద్దరికీ వేదాలన్నీ స్ఫురిస్తాయి. ఇంకా ఏమి కావాలన్నా లభిస్తుంది" అని చెప్పాడు. ఆ మాట విని భరద్వాజుడు ఇలా అన్నాడు: "నాయనా, నీకు వరాలు లభించాయి, బాగానే ఉంది. కానీ వరాలు లభించడంతో దర్పం కలుగుతుంది, దానితో నశిస్తావు. దర్పస్తే భవితా తాత వరాన్ లబ్ధ్వా యథేప్సితాన్ స దర్పపూర్ణః కృపణః క్షిప్రమేవ క్షసి. వనపర్వం 131:44. ఈ విషయంలో పెద్దలు చెప్పే ఒక కథ చెబుతాను విను. వాలధి అను మహాముని ఉండేవాడు. అతడు పుత్రశోకంతో బాధపడుతూ, నాకు మరణం లేని పుత్రుడు కావాలని దేవతలను కోరుతూ తీవ్రమైన తపస్సు చేశాడు. మర్త్యులకు మరణం లేకపోవడం అనేది ఉండదు అని దేవతలు అన్నారు. ఈ పర్వతాలు శాశ్వతంగా ఉంటున్నాయి కదా, అలా శాశ్వతంగా ఉండే పుత్రుణ్ణి ఇవ్వండి అని వాలధి కోరాడు. ఈ పర్వతాన్నే నిమిత్తంగా చేసుకుని దీర్ఘాయుర్దాయువంతుడైన పుత్రుడు కలుగుతాడు అన్నారు దేవతలు. అనగా ఈ పర్వతం ఉన్నంతవరకు జీవిస్తాడు అని వాళ్ళ అభిప్రాయం. ఆ మునికి మేధావి అను పుత్రుడు పుట్టాడు. అతడు తనకున్న వరం గూర్చి తెలియడంతో దృప్తుడై ఋషులందరినీ ధిక్కరించడం ప్రారంభించాడు. ఒకనాడు ధనుషాక్షుడను మహర్షి విషయంలో అపచారం చేయగా అతడు కోపించి భస్మం అయిపో అని శపించాడు. అయినా వానికేమీ అవలేదు. విషయం తెలుసుకొని ఆ మహర్షి వాని దీర్ఘాయుర్దాయానికి నిమిత్తమైన పర్వతాన్ని అడవి దున్నపోతుల చేత పడగొట్టించాడు. వెంటనే మేధావి భస్మం అయిపోయాడు. మరణించిన పుత్రుని కోసం విలపిస్తూ ఉన్న తండ్రిని చూచి అక్కడనున్న వేదవేత్తలందరూ మర్త్యుడు దైవ నిర్ణీతమైన విషయాన్ని దాటజాలడు. ధనుషాక్షుడు మహిషాల చేత పర్వతాలు పడగొట్టించాడు.
న దిష్టమధ్యమత్యేతు మీశో మర్త్యః కథంచన మహిషైర్భేదయామాస ధనుషాక్షౌ మహీధరాన్. వనపర్వము 135-55 అను గాథను వివరించాడు. నాయనా, తెలివి తక్కువ వాళ్ళు వరాలు పొందగానే దర్పంతో ఇలాగే అతి శీఘ్రంగా నశిస్తారు. అలాంటిదేదీ జరగకుండా చూసుకో. ఎన్నడూ రైభ్యుని జోలికి మాత్రం వెళ్ళకు, అతడు ముక్కోపి అని భారద్వాజుడు కొడుకుకు హితం చెప్పాడు. నేను అలా చెయ్యను, నువ్వు ఎంతో రైభ్యుడు కూడా నాకు అంతే అన్నాడు యువక్రీతుడు. అయితే ఇతర ఋషులందరినీ అవమానిస్తూ అందులో ఆనందం అనుభవించాడు ఆ యువక్రీతుడు. ఒకనాడు అతడు రైభ్యుని కోడలితో చెడ్డగా ప్రవర్తించాడు. రైభ్యుడు కోపించి తన తల నుండి 2 జటలు ఊడబెరికి అగ్నిలో హోమంగా చేయగా భయంకరాకారం గల ఒక స్త్రీ, ఒక పురుషుడు ఆవిర్భవించారు. వాళ్ళిద్దరూ రైభ్యుని ఆజ్ఞచేత ఆ యువక్రీతుణ్ణి వధించారు. భరద్వాజుడు, నా పుత్రుని మరణానికి కారణమైన రైభ్యుణ్ణి వాని జ్యేష్ఠపుత్రుడే ఏ అపరాధము లేకుండా చంపుగాక అని శపించాడు. పుత్రశోకంతో వానికి అంత్య సంస్కారాలు చేసి ఆ చితిలోనే ప్రవేశించి ప్రాణాలు విడిచాడు. ఆ కాలంలోనే బ్రహ్మద్యుమ్నుడను రైభ్యుని యాజ్యుడైన రాజు రైభ్యుని పుత్రులైన అర్వావసు, పరావసువుల సహాయంతో యజ్ఞం ప్రారంభించాడు. ఒకనాడు పరావసువు ఒంటరిగా ఇంటికి వచ్చాడు. చీకటిగా ఉంది. అప్పుడు రైభ్యుడు మృగచర్మం ధరించి వనంలో తిరుగుతున్నాడు. అదేదో మృగం అనుకొని అతడు ఆత్మరక్షణం కోసం దానిని కొట్టగా రైభ్యుడు మరణించాడు. అతడు చేసిన పనికి దుఃఖించి తండ్రికి ప్రేతకార్యాలన్నీ చేసి మరల యజ్ఞశాలకు వెళ్ళి సోదరునితో, పొరబాటున నేను మన తండ్రిని వధించాను. నువ్వు ఒంటరిగా ఈ యాగకార్యం నిర్వహించజాలవు. నేను నిర్వహిస్తాను. నీవు వెళ్ళి నా బదులుగా బ్రహ్మహత్యా పాపం తొలగించే వ్రతం ఆచరించుము అన్నాడు. అర్వావసువు అందుకు అంగీకరించి వెళ్ళి ఆ వ్రతం పూర్తి చేసుకొని యజ్ఞశాలకు వచ్చాడు. వానిని చూచి పరావసువు బృహద్యుమ్నునితో, రాజా, ఇతడు బ్రహ్మహత్య చేశాడు. ఇతడు చూచినా కూడా యజ్ఞం పాడైపోతుంది అన్నాడు. ఆ పాపం చేసింది నేను కాదు, అతడే చేశాడు అని ఎంత చెప్పినా వినక ఆ రాజు భృత్యుల చేత అర్వావసువును బయటకు గెంటించి వేశాడు. చేసేది ఏమీ లేక అర్వావసువు అరణ్యానికి వెళ్ళి తీవ్రమైన తపస్సుచే సూర్యమంత్రాన్ని కనుగొన్నాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ కూడా అతనిని శ్లాఘిస్తూ పరావసువును నిరసించారు. అర్వావసువును, నీకేమి కావలనో కోరుకో అని అగ్న్యాది దేవతలు అడగగా, నా తండ్రి మళ్ళీ జీవించాలి, తన వధను గూర్చిన స్మరణం ఆయనకు ఉండకూడదు, మా సోదరుడు నిరపరాధి కావాలి. భరద్వాజుడు యువక్రీతుడు కూడా మరలా జీవించాలి. నేను కనుగొన్న ఈ సౌరవ మంత్రం విశ్వవ్యాప్తం కావాలి అను
వరాలు కోరాడు. ఆ విధంగా అందరూ పునర్జీవితులయ్యారు. నేను కూడా వేదాధ్యయనం చేశాను, వ్రతాలన్నీ ఆచరించాను. రైభ్యుడు అభిచారిక ప్రయోగంతో నన్నెలా చంపగలిగాడు అని యువక్రీతుడు దేవతలను అడిగాడు. యువక్రీత, నువ్వు గురువు లేకుండా వేదాలు సుఖంగా నేర్చావు. అతడు ఎంతో శ్రమతో గురు శుశ్రూష చేసి వేదాధ్యయనం చేశాడు. అదే మీ ఇద్దరిలోని భేదం అన్నారు దేవతలు. యుధిష్ఠిరా, ఇదే ఆ ఆశ్రమం అన్నాడు లోమశుడు. ఈ విధంగా తీర్థయాత్రలో ఉన్న పాండవులు అనేక తీర్థాలను చూచి ఎంతో జాగరూకతతో అనేక నియమాలను పాటిస్తూ కైలాసం ఎక్కారు. యుధిష్ఠిరుడు భీమసేనునితో, ఈ ప్రాంతాలలో అనేకమైన మహాబలశాలులు అయిన భూతాలు ఎవరికీ కనపడకుండా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రయాణం చెయ్యాలంటే అగ్నిని కూడా ఉంచుకోవాలి. గొప్ప తపోనియమాలు ఆచరించాలి. అందుచేత భీమసేన, బలం ఆశ్రయించి ఆకలి దప్పికలను నివర్తింపచేసుకో. బలాన్ని దాక్ష్యాన్ని పెంచుకో. కైలాసం ఎక్కుతున్న సమయంలో లోమక మహర్షి అన్న మాటలు విన్నావు కదా. ద్రౌపది రాగలదా ఆలోచించు. లేదా నువ్వు, ధౌమ్యుడు, ద్రౌపది వంటి వాళ్ళు ఇతర పరిచారకులు రథాల మీద, అశ్వాల మీద వచ్చిన మార్గాయాసం సహించజాలని బ్రాహ్మణులు మీరందరూ మేం వచ్చే వరకు గంగాద్వారం దగ్గర ఉండండి అన్నాడు. ఆ మాటలు విని భీమసేనుడు, రాజా, అర్జునుణ్ణి చూడాలని మనకందరికీ తీవ్రమైన బెంగ ఉన్నది కదా. మిగిలిన వాళ్ళందరూ వెనుకకు వెళ్ళినా మనం 6 లోమశునితో ముందుకు వెడదాం. రాక్షసులతో వ్యాకులంగా ఉండే ఈ ప్రదేశాలలో నేను నిన్ను విడవడానికి వీలు లేదు. ద్రౌపది కూడా నిన్ను విడిచి ఉండదు. ఈ పర్వతం మీద వాహనాలు వెళ్ళకపోతే నడిచే వెడదాం. నువ్వేమీ భయపడవద్దు. నడవలేని చోట నేను ద్రౌపదిని భుజాలెక్కించుకుని వస్తాను. సుకుమారులైన మన సోదరులకు కూడా దుర్గమ ప్రదేశాలు దాటడంలో సహాయం చేస్తాను అన్నాడు. యుధిష్ఠిరుడు ఆనందపూర్వకంగా సరే అన్నాడు. నన్ను గూర్చి భయపడకు, నేను నడిచి వస్తాను అంది ద్రౌపది ఉత్సాహంతో. యుధిష్ఠిరా, తపోబలం చేత మనం 7 గంధమాదనం ఎక్కి అక్కడ అర్జునుణ్ణి కలుద్దాం అని లోమశ మహర్షి అన్నాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ నడుస్తుండగా పులిందులు, కిరాతులు అధికంగా నివసించే సుబాహుని దేశం చూచారు. సుబాహువు వాళ్లకు ఎదురేగి ఆదరపూర్వకముగా తన నగరానికి తీసుకొని వెళ్ళాడు. మిగిలిన పరివారాన్నంతా ఆ సుబాహుని వద్ద ఉంచి వాళ్ళు నడిచి ముందుకు వెళ్ళారు. అర్జునుడు మనలను విడిచి దూరంగా వెళ్ళి 5 సంవత్సరాలైనది. అతనిని ఎప్పుడు చూచెదమా అని మనస్సు కొట్టుకుంటున్నది. అందుచేత ఎంత శ్రమ అయినా గంధమాదనం వెళ్ళి అతనిని మనం చూడాలి అని అంటూ యుధిష్ఠిరుడు, తపోనియమాలు పాటించని వాడు ఈగల్ని, దోమల్ని, సర్పాలని, సింహాలని, వ్యాఘ్రాలని, కరిచే జంతువుల్ని చూస్తాడు. వాటి చేత బాధింపబడతాడు. నియమాలు పాటించే వానికి
అవి ఏవి కనపడవు, బాధించవు. మనం నియమాలు పాటిస్తూ మితంగా భుజిస్తూ గంధమాదనం చేరుదాం. అక్కడ మన సోదరుణ్ణి చూద్దాం అన్నాడు. మక్షికా దంశమశకాన్ సింహాన్ వ్యాఘ్రాన్ సరీనృపాన్ ప్రాప్నోత్యనియతః పార్థ నియతస్థాన్ న పశ్యతి తే వయం నియతాత్మానః పర్వతం గంధమాదనం ప్రవేక్ష్యామో మితాహార ధనంజయ దిదృక్షవః. వనపర్వము 141, 27, 28. మార్గమధ్యంలో లోమశుడు వారికి అనేక తీర్థాలను చూపుతూ అక్కడ నివసించే దేవతలను గూర్చి మహర్షులను గూర్చి వర్ణించి చెప్పాడు. పర్వతం వలె పడి ఉన్న ఎముకల రాశిని చూపి, ఇది పూర్వం నరకుడను దానవుణ్ణి శ్రీ మహావిష్ణువు చంపగా అక్కడక్కడ చెదరి పడి ఉన్న అస్థిరాశి అని చూపించాడు. భూతభారంచేత 100 యోజనాల లోతుకు దిగిపోయిన భూమిని ఇక్కడనే వరాహరూపుడైన శ్రీహరి పైకి ఉద్ధరించాడని చెప్పి ఆ ప్రదేశం కూడా చూపాడు. గంధమాదన పర్వతం సమీపిస్తుండగా భయంకరమైన గాలివాన రావడంతో వాళ్ళందరూ అక్కడక్కడ చెట్ల క్రింద పుట్ల క్రింద అణిగి కూర్చున్నారు. భీముడు ద్రౌపదిని రక్షిస్తూ ఒక చెట్టు మొదలు చేరాడు. తీవ్రమైన జంఘామారుతము వర్షము శాంతించాయి. మళ్ళీ వాళ్ళు గంధమాదనం వైపు నడిచారు. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళారో లేదో ద్రౌపది అలసిపోయి మూర్ఛపోయింది. ఆమెను ఆ స్థితిలో చూచి అందరూ విషణ్ణులయ్యారు. యుధిష్ఠిరుడు తన దుర్విధిని కూర్చి చాలా దుఃఖించాడు. ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులందరూ ఆశీర్వదిస్తూ రక్షోఘ్న మంత్రాలు చదివి తగు ప్రతిక్రియలు చేశారు. కొంతసేపటికి ఆమెకు స్పృహ వచ్చి లేచింది. ఇప్పుడు ఏమి చెయ్యాలా అని అందరూ అనుకుంటుండగా భీముడు, మీరేమీ చింతించకండి, ద్రౌపదిని నకుల సహదేవులను నేను నా భుజాల మీద మోసుకొని వస్తాను. మహావీర్యవంతుడైన ఘటోత్కచుడు నువ్వు అంగీకరిస్తే మనల్నందరినీ మోస్తాడు అన్నాడు యుధిష్ఠిరునితో. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. భీముడు స్మరించిన వెంటనే ఘటోత్కచుడు కొందరు సహచరులతో కలిసి వచ్చి, ఏమి ఆజ్ఞ అన్నాడు తండ్రితో. నీ తల్లి అలసిపోయినది, ఈమెకు శ్రమ కలగకుండా మా మధ్యనే ఉంటూ ఆకాశమార్గంలో క్రిందగా తీసుకొని రా. నేను వీళ్ళందరినీ ఏ సహాయం లేకుండానే మోయగలను. మీరందరూ ఉన్నప్పుడు బాధ ఏముంది? మిగిలిన బ్రాహ్మణులందరినీ నీ మిత్రులు మోసుకొని వస్తారు అన్నాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఘటోత్కచుడు ద్రౌపదిని మెడల మీద ఎక్కించుకున్నాడు. అతని మిత్రులు మిగిలిన అందరినీ తీసుకొని వెళ్ళారు. లోమశుడు అపరసూర్యుడు వలె యోగబలం చేత ఆకాశమార్గంలో పయనించాడు. మేచ్ఛులు, ఎందరో దేవతా పురుషులు, కిన్నర గంధర్వాదులు ఉన్న ప్రదేశాలను చూస్తూ అతి వేగంగా ప్రయాణం చేశారు. కైలాస పర్వతము, దాని దగ్గరనే నరనారాయణాశ్రమము, అక్కడనే చాలా పెద్దదైన బదరీ వృక్షము చూచారు. నరనారాయణులు నివసించిన ఆశ్రమంలో దిగారు. అక్కడ ఉన్న
ఋషులందరికీ యుధిష్ఠిరుడు అభివాదనం చేశాడు. భీముడు సావుగంధిక పుష్పం తీసుకొని వచ్చుట. వారు అక్కడ 6 రోజులు నివసించారు. ఒకనాడు సుందరము సుగంధభరితము అయిన ఒక సహస్రదళ పద్మం గాలికి ఎగిరి వచ్చి పాండవులు నివసించిన చోట పడింది. అది చూడగానే ద్రౌపది భీముణ్ణి, ఈ పుష్పం ఎంత మనోహరంగా ఉంది, దీనిని యుధిష్ఠిరునికు ఇస్తాను, ఇంకా ఇలాంటి పుష్పాలు తెచ్చిపెట్టుము, కామ్యక వనానికి తీసుకొని వెడదాం అన్నగారి అనుమతితో అతడు ధనుర్బాణాలు ధరించి గంధమాదన పర్వతం మీదికి వెళ్ళాడు. తనను ఎదిరించిన ఏనుగులను, సింహ వ్యాఘ్రాది మృగాలను వధిస్తూ ఆ సువాసన వస్తున్న దారే పట్టుకొని ముందుకు వెళ్ళాడు. అతి సుందరములైన దృశ్యాలు చూస్తూ ద్రౌపది మాటలనే పాథేయంతో బలం పుంజుకొని అతి శీఘ్రంగా వెళ్ళాడు. ద్రౌపదీ వాక్య పాథేయో భీమః శీఘ్రతరం యయౌ. వనపర్వము 146:36. అక్కడ భీమసేనుడు ఒక అతి విశాలమైన కదలీవనం చూచాడు. అడ్డు వచ్చిన చెట్లు పడగొడుతూ అక్కడనున్న సరస్సులో కొంతసేపు విహరించి బయటకు వచ్చి జబ్బలు గట్టిగా చరుస్తూ శంఖనాదం చేశాడు. భూలోకం నుండి స్వర్గలోకం అధిరోహించే మార్గం వరకు వెళ్ళాడు. ఆ శంఖధ్వని విన్న అక్కడనే ఉన్న హనుమంతుడు అతడు తన భ్రాతయే అని గుర్తించి, ఇతడు ఇంక ముందుకు వెడితే ఎవరైనా ఎదిరించవచ్చును, ఎవరైనా శపించవచ్చును, ముందుకు వెళ్ళనీయకూడదు అని మనస్సులో అనుకొని పర్వతం వంటి దేహంతో దారికి అడ్డంగా కూర్చున్నాడు. అతి దీర్ఘమైన తోకను గొప్ప ధ్వని కలిగేటట్లు జాడిస్తున్నాడు. ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా అని వెదకుకుంటూ భీముడు ఆ కదలీవనంలో ప్రవేశించాడు. అక్కడ కదలీవన మధ్యంలో కూర్చుని ఉన్న మెరపుల రాశివలె ప్రకాశిస్తూన్న హనుమంతుణ్ణి చూచాడు. తన మార్గానికి అడ్డుగా ఉన్న అతనిని చూచి భీమసేనుడు ఏమీ జంకు గుంకు లేకుండా సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి మృగాలు పక్షులు భయపడిపోయాయి. హనుమంతుడు కళ్ళు సగం తెరిచి అనాదరపూర్వకంగా, నేను ఒంట్లో సరిగా లేక సుఖంగా నిద్రపోతూ ఉంటే ఎందుకు ఇలా గొడవ చేస్తావు? బుద్ధిమంతులెవ్వరూ ఇలా ప్రవర్తించరు. ఇటుపైన ఈ పర్వతం మీదికి సిద్ధులు తప్ప సామాన్య మానవులు వెళ్ళజాలరు. నీ మీద దయ తలచి చెబుతున్నాను, ఈ పళ్ళు తిని వెనుకకు వెళ్ళు, అనవసరంగా మరణిస్తావు. ఇంతకీ నీవెవరవు అన్నాడు. భీముడు తాను వాయుపుత్రుడైన భీమసేనుడనని చెప్పాడు. నేను వానరుడను, నీకు మార్గం ఇవ్వను, తిరిగి వెళ్ళిపో, ప్రాణాలు కోల్పోకుము అన్నాడు హనుమంతుడు. దారిలో నుండి తప్పుకో, నిన్ను వధించవలసి వస్తుంది అన్నాడు భీముడు. నేను జబ్బుపడి ఉన్నాను, లేవలేను, కావాలనుకుంటే నన్ను దాటి వెళ్ళు అన్నాడు హనుమంతుడు. ఆ మాట విని భీమసేనుడు నిర్గుణుడైన పరమాత్మ దేహం అంతా వ్యాపించి ఉంటాడు. జ్ఞానం చేత మాత్రమే తెలియదగిన ఆ పరమాత్మ మీది నుంచి దాటి అవమానించను. సమస్త భూతాలలోనూ నివసించే ఆ పరమాత్మను గూర్చి నేను
వేదాల ద్వారా తెలుసుకుని ఉండకపోతే హనుమంతుడు సాగరం దాటినట్లు నిన్ను పర్వతాన్ని కూడా దాటి ఉండేవాణ్ణి అన్నాడు భీముడు. నిర్గుణః పరమాత్మా తు దేహం వ్యాప్యావతిష్ఠతే తమహం జ్ఞానవిజ్ఞేయం నావమన్యే న లంఘయే యజ్యాగమైన్న విద్యాం చ తమహం భూతభావనం క్రమేయం త్వాం గిరిం చైవ హనుమానివ సాగరం. వనపర్వము 147:8-9. ఆ హనుమాన్ ఎవరు, సాగర లంఘనం ఏమిటి అని ప్రశ్నించాడు హనుమంతుడు. అతడు నా సోదరుడు. అతడు రామాయణంలో చాలా ప్రసిద్ధుడు, మహాబలవంతుడు. సీత కోసమై శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటాడు. నేను అంతటి పరాక్రమం కలవాడను. నా శాసనం పాటించకపోతే నిన్ను యమలోకానికి పంపివేస్తాను అన్నాడు భీముడు. హనుమంతుడు లోలోన నవ్వుకుంటూ, ఏమీ అనుకోకు, నేను లేవలేకుండా ఉన్నాను, ఈ తోక ప్రక్కకి తప్పించుకొని వెళ్ళు అన్నాడు. వీనిని తోక పట్టుకుని గిరగిరా త్రిప్పి దూరంగా పారవేయనవచ్చుననుకొని భీముడు అనాదరపూర్వకంగా ఎడమ చేతితో తోక ఎత్తబోయాడు. తోక కదలలేదు. గట్టిగా ప్రయత్నం చేశాడు, కదలలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చివరికి ఏమీ చేయజాలక భీమసేనుడు చేతులు జోడించి, నీవు సిద్ధుడవా లేక ఎవరైనా దేవతా పురుషుడవా, నన్ను క్షమించు, నువ్వెవ్వరో చెప్పు, నేను శిష్యుడు వలె అడుగుతున్నాను అన్నాడు. హనుమంతుడు తనను గూర్చి తెలిపి శ్రీరాముని చరిత్ర అంతా సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. నేను రాముణ్ణి, నీ కథ లోకంలో ప్రచారంలో ఉన్నంతవరకు నేను జీవింతునుగాక అని ప్రార్థించగా రాముడు తథాస్తు అన్నాడు. ఇక్కడ ఉంటూన్న నాకు సీతానుగ్రహం చేత దివ్య భోగాలన్నీ లభిస్తుంటాయి. అప్సరసలు, గంధర్వులు రామ కథ ఇక్కడ గానం చేస్తుంటే నేను విని ఆనందిస్తుంటాను. ఇటుపైన వచ్చేవన్నీ దేవభూములు. నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదని అడ్డుకొన్నాను అని కూడా చెప్పాడు. భీముడు తనకు హనుమంతుని దర్శనం అయినందుకు చాలా సంతసించి, నీవు ఏ రూపంతో ఆనాడు సముద్రం దాటావో అది నాకు చూపించు అని ప్రార్థించాడు. యుగధర్మాలు మారిపోతూ ఉంటాయి. ఆ రూపం ఇప్పుడు చూపడానికి శక్యం కాదు అని అంటూ హనుమంతుడు 4 యుగాల ధర్మాలను భీముడడుగగా విశదీకరించాడు. ప్రయోజనం లేని విషయాలను తెలుసుకుని ఏమి లాభము, ఇక చాలు, వెళ్ళుము అని కూడా అన్నాడు. నీ రూపం చూస్తేనే కాని నేనిక్కడ నుండి కదలను అని భీముడు పట్టుబట్టాడు. హనుమంతుడు నవ్వి భీమసేనునకు సాగర లంఘన సమయంలో తాను దాల్చిన పర్వతం వంటి రూపాన్ని చూపించాడు. నువ్వు ఇంతకంటే పెద్ద రూపంలో చూడలేవు. నా ఎదుటనున్న శత్రువు బలాన్ని పట్టి నేను నా శరీరాన్ని పెంచుతాను అన్నాడు. భీముడు ఆ రూపం చూడగానే ఆశ్చర్యచకితుడై, మహావీరా, నీ రూపాన్ని చూడదాలకున్నాను, ఉపసంహరించుము అని ప్రార్థించాడు. నువ్వు ప్రక్కన ఉండగా రాముడు ఎందుకు రావణునితో తాను యుద్ధానికి వెళ్ళాడా అని నా మనస్సులో ఆశ్చర్యం కలుగుతున్నది అన్నాడు. శత్రువును సంహరించి తన భార్యను తెచ్చుకొన్నాడను కీర్తి
రామునకు చెందడానికి అలా చేయవలసి వచ్చింది. లేకపోతే రావణుడు నాకొక లెక్క అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు తన పెద్దదైన శరీరాన్ని తగ్గించి భీమసేనుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. హనుమంతుని శరీర స్పర్శ కలగగానే భీముని శ్రమ అంతా తొలగిపోయింది. నాతో సమానమైన బలం కలవాడెవడూ లేడు అనే భావం భీమునికి కలిగింది. హనుమంతుడు స్నేహపూర్వకంగా, భీమసేనా, నేనిక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ చెప్పకు. కుబేరుడు పంపగా వచ్చే దేవ గంధర్వ స్త్రీలు వచ్చే వేళ అయింది. నీవిక వెళ్ళు. నీ మూలాన నేను రాముణ్ణి స్మరించడం జరిగింది. నీ మానుష శరీర స్పర్శ కలగడం చేత జగత్తులోని అందరి హృదయాలను సంతోషపెట్టేవాడు, సీత ముఖారవిందానికి సూర్యుడు, రావణుడును అంధకారానికి భాస్కరుడు అయిన రాముడనే పేరుగల విష్ణువును స్మరించాను. మమాపి సఫలం చక్షుః స్మారితశ్చాస్మి రాఘవం. రామాభిధానం విష్ణుం హి జగద్ధృదయనందనం. సీతావక్త్రార్త విందార్కం దశాశ్వదాంత భాస్కరం. మానుషం గాత్ర సంస్పర్శం గత్వా భీమత్వయా సహ. వనపర్వము 151:67. నీవు శత్రు సైన్యం ప్రవేశించి సింహనాదం చేస్తున్నప్పుడు నేను భయంకరమైన నా సింహనాదాన్ని దానితో కలిపి శత్రువుల గుండెలు పగిలిపోయేటట్లు చేస్తాను. నీకు యుద్ధంలో విజయం లభిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. భీముడు గంధమాదనం ఎక్కి సౌగంధిక వనంలో ప్రవేశించాడు. అక్కడ అనేక యక్ష, రాక్షస, కిన్నర, కింపురుషాదుల చేత రక్షింపబడుతున్న దివ్య సరస్సు కనపడింది. నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని ఆ రాక్షసులు అడిగారు. భీమసేనుడు తానెవరో, అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఇది కుబేరుని సరస్సు. దీనిలో మానవులెవ్వరూ ప్రవేశింపజాలరు. కుబేరుని అనుమతి లేనిదే దీనిని ఎవరు స్పృశింపజాలరు అన్నారు ఆ సరస్సును రక్షిస్తున్న రాక్షసులు. భీముడు ఇలా అన్నాడు, రాక్షసులారా, ఆ కుబేరుడు ఇక్కడ కనబడడం లేదు. కనబడినా కూడా క్షత్రియుడైన నేను ఎవరిని యాచించే ప్రసక్తి లేదు. ఇంతకీ సుందరమైన ఈ సరస్సు ఎక్కడో పర్వతం మీద ఆవిర్భవించింది. కుబేరుని ఇంటి పక్క లేదు. ఎక్కడో ఉన్నదాని మీద కుబేరుని ఆధిపత్యం ఏమిటి? ఇది కుబేరునికి, సమస్త ప్రాణాలకి సాధారణమైన సొత్తు. అలాంటి దాని విషయంలో ఒకళ్ళు మరొకరి అనుమతి కోరే ప్రశ్న ఏముంటుంది? ఇయం చ నళినీ రమ్యా జాతా పర్వతనిరరే ఏయం భవనామాసాద్య కుబేరస్య మహాత్మనః తుల్యా హి సర్వభూతానామియం వైశ్రవణస్య చ ఏవం గతేషు ద్రవ్యేషు కః కం యాచితుమర్హతి. వనపర్వము 154:11-12. ఇలా అంటూ భీమసేనుడు సరస్సులో ప్రవేశించాడు. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. అందరినీ సంహరించాడు. నిర్భయంగా సరస్సులో దిగి పద్మాలు కావలసినన్ని తీసుకున్నాడు. ఇంతలో మిగిలిన రక్షకులందరూ కుబేరుని దగ్గరికి వెళ్ళి చెప్పగా అతడు నవ్వి, ఈ విషయం నాకు ముందుగానే తెలుసును. ద్రౌపది కోసం వాటిని భీముడు పట్టుకొని వెడుతున్నాడు. అడ్డు పెట్టకండి అన్నాడు. ఓం తత్సత్.